హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే దోశ పల్లీల చట్నీ చేస్తున్నాను. ఇంకైతే నేను చట్నీకి రెడీ పెట్టేసుకున్న పక్కన టీ అయితే కూడా అయిపోయింది. ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి. ఇంకైతే దోశలకి అయితే అంతా రెడీ పెట్టేసుకుని ఎలాగైతే దోశ వేస్తున్నాను చూస్తారు కదా. ఇదిగోండి దోశల పిండి అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకుని దోశ అయితే వేస్తున్నాను. మార్నింగ్ మనకి చాలా అడవుడుగా ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి. ఇదిగో నేనైతే ప్లెయిన్ దోశ వేస్తున్నానండి. దోశ ఇలాగ పిండి వేసుకున్న తర్వాత నేనైతే నెయ్యి వేస్తాను. నెయ్యి వేసుకోవడం వల్ల దోశ అన్న చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ప్లెయిన్ దోశ వేస్తున్నానండి, ఎందుకంటే ఉల్లి దోశ అయితే మా పిల్లలు అసలు ఇష్టపడరు. వాళ్ళకైతే నేను ప్లెయిన్ దోశ వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది దోశ, చూసారు కదా. చాలా చాలా టేస్టీగాను క్రిస్పీగాను నెయ్యి వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ. నెయ్యి ఆయిల్ కూడా కలిపి వేస్తాను నేను, చూస్తారు కదా. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తాయి దోశలు. ఏంటంటే నేను పిండి పప్పు అవి నానబెట్టుకునేటప్పుడు కొద్దిగా శనగపప్పు, మెంతులు, అటుకులు అయితే వేస్తాను. చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇంకా దోశ అయితే వేసి ఇచ్చేసాను. మా చిన్న పాప తింటుంది, చూడండి చాలా బాగుంది మమ్మీ అనేసి అంటుంది. చాలా ఇష్టం కూడా దోశ అంటే పిల్లలకి. డైలీ ఇడ్లీ తినడం వల్ల వాళ్ళకి బోర్ కొట్టేసి దోశ వండితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.